వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? మరోసారి ఆయన జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? కూటమి ప్రభుత్వం మాజీ విప్ని టార్గెట్ చేసిందా? వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? తాజాగా వెల్దుర్తి జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మరోసారి పిన్నెల్లి అరెస్టుపై జోరుగా చర్చ జరుగుతోంది. కేసులు, అరెస్టుల నేపథ్యంలో పిన్నెల్లి రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతకు పిన్నెల్లి సోదరులను ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఆయన వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అరెస్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ప్రారంభమైంది. 2024 మే 13న ఎన్నికల పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండుచంద్ర మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై అప్పట్లోనే ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 26న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకి పంపించింది. ఈ కేసులో పిన్నెల్లి గత ఏడాది ఆగస్టు 24న నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మే 24న మాచెల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జావిశెట్టి వెంకటేశ్వర్లు, జావిశెట్టి కోటేశ్వరరావుని ప్రత్యర్థులు హత్య చేశారు. అయితే ఈ హత్య వెనుక పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉంది అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని A7గా చేర్చారు. వెల్దుర్తి జంట హత్యల కేసులతో తమకు సంబంధం లేదని పిన్నెల్లి సోదరులు చెబుతున్నారు. టీడీపీ నేతల ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందని వాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెడుతోందని వాపోతున్నారు పిన్నెల్లి సోదరులు. జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు గతంలో హైకోర్టుని ఆశ్రయించారు. అయితే వారికి హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో వారికి గతంలో అరెస్టుల నుంచి తాత్కాలిక ఊరట లభించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేగాక 2 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు టీడీపీ నేతలు సైతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి జైలు ఉచ్చలు లెక్కబెట్టడానికి రెడీగా ఉండాలి అంటున్నారు. అంతకుముందు టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నడి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్య వెనుక అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు గతంలో ఆరోపించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి పల్నాడు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2012లో జరిగిన ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేశారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పిన్నెల్లి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. పిన్నెల్లి ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేస్తున్నారు. అందుకే పిన్నెల్లిపై ప్రభుత్వం వరుసగా కేసులు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కారణం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు బొండా ఉమా, బుడ్డా వెంకన్నలు మాచెల్లకు వెళ్లారు. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో టీడీపీ నేతలు మాచెల్లకు వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు వారిపై దాడి చేశారు. అలాగే టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న కారుని ధ్వంసం చేశారు. టీడీపీ నేతలపై దాడి చేసిన తురగ కిషోర్ని, ఆ తర్వాత వైసీపీ మాచెల్ల మున్సిపల్ చైర్మన్ ని కూడా చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తురగ కిషోర్ సైతం జైలుకు వెళ్లారు. అలాగే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆ పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడులు, హత్యల వంటి ఘటనలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారణమంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే ఆయన టార్గెట్గా టీడీపీ రాజకీయం చేస్తుంది అనే టాక్ నడుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉండగా పిన్నెల్లికి మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. కానీ జగన్ హయాంలో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులతో రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తుపై పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంది.